నమస్తే ఐ ఇన్వెస్ట్ తెలుగు టీమ్ మెంబర్స్. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేవారు ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా తీసుకుంటే లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ అందుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మల్టీబేగర్ స్టాక్స్ ఊహించని రీతిలో లాభాలు అందిస్తుంటాయి. వీటిని కనిపెట్టడమే కాస్త కష్టమైనప్పటికీ స్టాక్ మార్కెట్పై మంచి పట్టు సంపాదించి ఎక్స్పర్ట్ సలహా మేరకు ఇన్వెస్ట్మెంట్స్ చేస్తుండాలి. అప్పుడు మంచి రిటర్న్స్ వస్తాయని చెప్పవచ్చు. కంపెనీస్ యొక్క పనితీరు, రిజల్ట్స్, వాటి యొక్క ప్రణాళికలు, ఇలా అన్నిటిపై అవగాహన పెంచుకుంటూ వెళ్ళాలి. సరైన సమయంలో సరైన స్టాక్ ఎంచుకొని పెట్టుబడులు పెడితే లాంగ్ టర్మ్లో మంచి రాబడి అందుకోవచ్చు. ఇలా ఇన్వెస్టర్ల సంపదను ఎన్నో రెట్లు పెంచిన ఒక స్టాక్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే స్టాక్ సంవర్ధన మదర్సన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్. ఇది మదర్సన్ సుమిగా పిలిచేవారు. కంపెనీ నేమ్ అనేది సంవర్ధన మదర్సన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్గా చేంజ్ అవ్వడం జరిగింది. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లకు ఇది ఏకంగా 1,39,000% కన్నా ఎక్కువ రిటర్న్స్ అనేది ఇచ్చింది. ఈ స్టాక్ ప్రజెంట్ 112 రూపీస్ రేంజ్లో ఉంది. ఈ ఇయర్లో అంటే లాస్ట్ 1 ఇయర్లో మనం కన్నా గమనిస్తే 70% అబోవ్ రిటర్న్స్ అనేది ఇవ్వడం జరిగింది. దీని యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రజెంట్ 75,000 crores కన్నా ఎక్కువగా ఉంది. ఈ స్టాక్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లకు చాలా ఎక్కువ రిటర్న్స్ ఇచ్చింది. వాళ్ళ తలరాతను మార్చింది అని చెప్పవచ్చు. 25 ఏళ్ల కిందట అంటే 25 years బ్యాక్ ఈ స్టాక్లో మనం 1 lakh రూపీ కన్నా ఇన్వెస్ట్ చేసినట్లయితే ఇప్పుడు ఆ వాల్యూ 15 crores కన్నా అబోవ్గా ఉంది. ఒకసారి ఆలోచించండి, 1 lakh రూపీ ఎక్కడ, 15 crores ఎక్కడ? ఇది ఎలా పెరిగింది, దీని యొక్క రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, ఏంటి, దీని యొక్క టోటల్ డీటెయిల్స్ ఎలా పెరిగింది అనేది ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టాక్ ప్రైస్ 1995లో 12 పైసాగా ఉండడం జరిగింది. 1996లో 14 పైసాగా ఉండడం జరిగింది. 1997లో 9 పైసాగా ఉండడం జరిగింది. అలాగే 2000కి వచ్చేసరికి 42 పైసా దగ్గర ఉండడం జరిగింది. సో 2025కి వచ్చేసరికి 2 రూపీస్ 23లో, 2003లో 2 రూపీస్ అండ్ 2004లో 3 రూపీస్ అండ్ అలాగే 2005లో 4 రూపీస్ ఉండడం జరిగింది. ఇది 2010కి వచ్చేసరికి 13 రూపీస్ ఉండడం జరిగింది. 2015కి వచ్చేసరికి 73 రూపీస్ ఉండడం జరిగింది. రీసెంట్గా 2024కి వచ్చేసరికి 112 రూపీస్ దగ్గర ఈ షేర్ ప్రైస్ అనేది ఉండడం జరిగింది. దీంతో పాటు మీరు ఒకసారి గమనిస్తే చాలామంది పెన్నీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తే రిస్క్ అని చెప్తారు. నిజమే, అది కరెక్టే. పెన్నీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తే రిస్కే. కాకపోతే ఫండమెంటలీ స్ట్రాంగ్గా ఉన్నటువంటి పెన్నీ స్టాక్స్ను పికప్ చేసుకొని దాంతో ఇన్వెస్ట్ చేస్తే మనం మంచి రిటర్న్స్ అనేది తీసుకోవచ్చు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూస్తున్నటువంటి సంవర్ధన మదర్సన్ స్టాక్ అనమాట. 12 పైసా ఎక్కడ, 112 రూపీస్ ఎక్కడ, ప్లస్ దాంతో పాటు ఈ కంపెనీ బోనస్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. చాలాసార్లు బోనస్ అనేది ఇవ్వడం జరిగింది. దీని యొక్క బోనస్ హిస్టరీ మనం చూస్తే 1997లో 1:2 బోనస్ రేషియో అనేది ఉండడం జరిగింది. అలాగే 97లో బోనస్ ఇవ్వడం జరిగింది. ఇయర్ 2000లో, 2005లో, 2007లో, 2012లో, 2013లో, అలాగే 2015లో కూడా 1:2 రేషియోలో బోనస్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 2017లో బోనస్ ఇవ్వడం జరిగింది. 2018లో కూడా బోనస్ ఇచ్చింది. రీసెంట్గా 2022లో కూడా 1:2 రేషియోలో బోనస్ అనేది ఇవ్వడం జరిగింది. ఇలా మనకు ఈ స్టాక్ ప్రైస్ అనేది బోనస్ ప్లస్ స్టాక్ ప్రైస్ ఇంప్రూవ్మెంట్ ఇవన్నీ కలిపి 1 lakh రూపీని కాస్త 15 crore రూపీస్కు పెంచడం జరిగింది. ఎక్స్పర్ట్ సజెషన్స్ తీసుకొని ప్రాపర్గా మనం ఇన్వెస్ట్ చేస్తే రిజల్ట్స్ ఎలా ఉంటుంది అనేది మనం ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. మనం మల్టీబేగర్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలి ఏంటి అనే దాని గురించి ఒక యూట్యూబ్లో మనం రెగ్యులర్గా వీడియోస్ అనేది చేస్తూ ఉంటాము. వాటితో పాటు మన దగ్గర డీటెయిల్డ్ కోర్స్ ఉంది. ఆ కోర్స్ తీసుకున్న వాళ్ళకు మల్టీబేగర్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, మల్టీబేగర్ స్టాక్స్ను ఏ విధమైనటువంటి ప్రాపర్టీస్ ఉంటాయి, వాటిని ముందే ఎలా ఇన్వెస్ట్ చేసి వాటిలో 2x, 5x, 10x రిటర్న్స్ తీసుకోవాలి అనే దాని గురించినటువంటి కోర్స్ రెడీగా ఉంది. ఆ కోర్స్ అనేది బై చేసి మీరు మల్టీబేగర్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది ముందే తెలుసుకోవచ్చు. అలాగే ఈ కోర్స్ తీసుకున్న వారికి మనము ఎవ్రీ వీక్ మల్టీబేగర్, భవిష్యత్తులో మల్టీబేగర్స్ అయ్యేటువంటి ఫ్యూచర్ మల్టీబేగర్ స్టాక్ యొక్క రివ్యూస్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మరిన్ని డీటెయిల్స్కు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ ఉంది కదా, దానికి వాట్సాప్ ద్వారా మెసేజ్ చేసి మీరు డీటెయిల్స్ అనేది తెలుసుకోవచ్చు.